టమాటా వేసావా? అన్నీ వేసాం. టేస్ట్ ఎలా ఉంది చూడు. నువ్వే చూడు. పప్పు ఉడికిపోయిందా నాన్న? ఇద్దరు మనుషులు నిన్న ఇవి తోమాను. ఇవి మళ్ళీ చూడండి ఎన్ని అంట్లు వచ్చినాయో తోమడానికి. ఎక్కడ నుంచి కింద వేసినాయని తోమడానికి. ఇద్దరు మనుషులకి ఎందుకు ఇన్ని అంట్లు వస్తున్నాయి చెప్పమా? మీకు కూడా అలాగే వస్తున్నాయా? మీ ఇంట్లో కూడా అలాగే వస్తాయి అంట్లు? నాకేనా మాడిపోతున్నా. దీనిలో వేయడం ఒక్కసారి ఎంత హీట్ ఉందంటే దెబ్బ పొంగిని. పప్పులోకి ఆమ్లెట్ అప్పడాలు లేకపోతే కష్టం. పప్పు దోసకాయ, చుక్కకూర, టమాటా, వడియాలు. ఇది ఈవేళ మా ఫుడ్. దేవా నీకు ఇస్తూ ఇంకేదంతా నాకు ఆలోచించండి. దోసకాయ ఎలా ఉంది? కర్రీ ఎలా ఉంది అని రెండు బాగానే ఉంది. నా ఎగ్గు పప్పు అయితే నాకు బాగా నచ్చింది. ఎండుమిరపకాయలు ఈ నూనె వేసుకుని ఆ నూనెతో తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకున్నట్టు ఉండదు. పప్పు అంటే చాలా ఇష్టం. అందులో దోసకాయ పప్పు కొంచెం నెయ్యి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆకుకూర ఉంది కొత్తిమీర. అసలు పప్పులో కంటే ముందు ఆకుకూరలు తినలేనని నేను ఆకుకూరలోకి ఆమ్లెట్ కానీ వడియాలు కానీ వేసుకుని తింటాను. ఆకుకూరలు ఎక్కువ కదా, కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ. రోజు నీసున్నా తింటాం కానీ సూపర్. ఆకుకూరలోకి కొంచెం పుదీనా కూడా ఒక కట్ట వేయాలండి. నేను చుక్కకూర టమాటా వండేటప్పుడు చూపించినా బాగుండేది. ఏం లేదు, చుక్కకూర తీసుకొచ్చి దానిలో పుదీనా కూడా ఒక 5 రూపాయల కట్ట తీసుకొచ్చి వేస్తాను. వండేటప్పుడు మాత్రం దానిలో టమాటాలు 2 వేయాలి. చుక్కకూర పులుపుగా ఉంటుంది కానీ టమాటాలు కూడా 2 వేసుకోవాలి. ఇంత చింతపండు అయినా వేసుకోవాలండి, కొంచెం ఇంత చింతపండు అయినా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అది నేనే వేసాను. ఓకేలే, మా అమ్మాయి వేసిందంట. ఆ క్రెడిట్ అంతా ఆమెకే. నేను కూర చేసాను, కూరగాయలు కోసావు. నేను కూరగాయలు కోసి ఇచ్చాను, అదేమో నేనే చేసా. చుక్కకూర ఆమె చేసింది. చెప్పేత్రం ఏంటో నీ గురించి చదువుతున్నాను. ఇలా కూడా ఆకుకూర కట్టుకుంటారా? అవుతుంది. కొంచెం ఎగ్గు, కొంచెం వడియాలు వేసుకొని తింటావా?